ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన ఏంటి? అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా అనేటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఏంటి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, ఎలా ఉండాలా, ఎలా చేయాలా అనేటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది యొక్క అపోహ ఉపవాసం అంటే తినక ధ్యేనంగా మన మొహంలో నీరసంగా ఉండడం కాదు. అసలు ఉపవాసం అనేటువంటిది దేవుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. ఎలా ఉండాలా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, ఒక ఇంటి వారంట, యాకోబు ఇంటి వారు. వారికి ఉపవాసం ఎలా ఉండాలో తెలియక వారు అనుకుంటున్నారంట, ఉపవాసం ప్రతిసారి దేవుడు మా మొర వినడం లేదు, దేవుడు మా మొర వినడం లేదని ఆలోచిస్తున్నారంట. అందుకనే ప్రియ దేవుని వాక్య భాగం నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందరూ అని అందరూ. మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆలోచనకు దేవుడు సమాధానం చెప్తున్నాడు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినవు? మేము ఉపవాసం ఉండి మా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నప్పుడు నువ్వెందుకు మా మొర వినడం లేదని నేను అడిగితే ఆయన అంటున్నాడు, యాకోబు ఇంటి వారితో ఆ పై వచనంలో మనం చూస్తే మొదటి వచనంలో వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. దేవునికి స్తోత్రం కలుగును. యాకోబు ఇంటి వారికి ఏం చేయాలా? వారి పాపాలు తెలియజేస్తున్నాయి. ఏంటయ్యా వారు చేస్తున్న పాపం అంటే, ఉపవాసం ఉన్నప్పుడు వారు కఠినమైనటువంటి పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తూ అన్యాయముగా వివాదములు ఆడుకుంటూ దేవుని మీద లక్ష్యం లేక ఇష్టాంశమైన క్రియలు కలిగి మేము ఉపవాసం ఉన్నాం అనేటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వారితో, పాపంలో ఉన్న వారితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అసలు ఉపవాసం ఎట్లా చేయాలా అనేటువంటి విషయాలను ఈరోజు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని ఎరగొట్టుటయు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కదా. మీ ఆహారము ఆకలిగొన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి మొహము తిప్పకుండా ఉండుటయు దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు ఎక్కువ చుక్కవలే ఉండును, సత్యము నీకు స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును, నీ నీతి దేవునికి స్తోత్రం కలుగు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి నిజమైనటువంటి ఉపవాసం ఏంటంటే, ఈ ఉపవాసం ఉన్నప్పుడు అనేక కట్లను ఎరగొట్టినట్లుగా, బంధింపబడిన వారిని విడిపించినట్లుగా. అందుకే మన ఉపవాస దినంలో మన దేశం కొరకు, మన నాయకుల కొరకు, అధికారుల కొరకు, మిలిటరీ వారి కొరకు, అనేకుల కొరకు ఎందుకు ప్రార్థన చేసి
ఎవరు కూడా చేయని పని మనం ఎందుకు చేస్తున్నామంటే అలా చేసి అనేకులు విడిపించబడాల. ఇక్కడ మీ సమస్యలు విన్నపములు రాసిచ్చారు, వీటిని గురించి మనం ప్రార్థన చేయాలి, వాటి నుంచి విమోచన కలిగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విమోచన కలిగించినట్లుగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. తర్వాత ఆకలి కొనిన వారికి మనం తినలేదని దాచిపెట్టుకోవడం కాదు. ఆకలి కొన్న వారికి ఏం చేయాలా? ఆహారం పెట్టాలా. వస్త్రహీనుడు నీ కంటబడితే వారికి ఏం చేయాలా? వస్త్రాన్ని ఇవ్వాలా. తర్వాత పేదలను మీ ఇంట చేర్చుకోవాలి. ఎవరైనా దిక్కులేక వస్తే ఆస్తులు అడిగితే నీ ఇంటి నువ్వు చేర్చుకోవాలి. చేర్చుకుంటారా? నిజమేనా? చెప్పుకున్న విలువ మనిషికి లేదంట. దేనికి చెప్పండి ఒకసారి, వినపడుతుందా? చెప్పుకున్న విలువ మనిషికి లేదంట. ఒక ఊర్లో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట. వారి ముందు ఇంకొక ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. ఒక యాత్ర చేస్తూ వెళ్తున్నారు. ఆ యాత్ర మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? వెనక్కి రాలేడు, ముందుకి పోలేడు పరిస్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు ఆగారు. ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకో ఇద్దరు వ్యక్తులు వెనక వస్తున్నారు. ఒక ఆయన కాలు చెప్పు తెగిపోయిందంట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? చేతులు పెట్టుకుని మోసుకొని పోలేడు, పారేయను లేడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఇంటికాడికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయం అడిగాడట. అమ్మా, దయచేసి ఇదిగో నా సహోదరుడు, మా తమ్ముడు, మా అన్న ఇట్లా చనిపోయాడు, దయచేసి ఒక 2-3 గంటలు మీ ఇంటికాడ పెట్టుకోండి, ఈ యొక్క దేహాన్ని పెట్టుకోండి, నేను తిరిగి ఇటు వచ్చేటప్పుడు తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసుకుంటానంటే అస్సలు ఒప్పుకోలేదంట. అసలు ఓయమ్మ, నువ్వు ఇంకేమైనా ఉందా? సచ్చినోని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోమంటావా? అదేమన్నా వస్తువా? పతా ఉందని చెప్పేసి తరివేశారంట. ఏమి చేయలేక పాపం ఆ శవాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ చెప్పు తెగిపోయిన వ్యక్తి ఒక హృదయం ఇంటికి వచ్చారంట. మరలా, అమ్మ ఇదిగో నా చెప్పు తెగిపోయింది, ఇది వేసుకొని వెళ్ళలేను, పారేయలేను, ఈ రాత్రి మీ ఇంటికాడ పెట్టి ఉదయాన్ని ఇటు పోయేటప్పుడు తీసుకుని చెప్పును పెట్టుకున్నానంట. చూసారా? తెగిపోయిన చెప్పుకున్నటువంటి విలువ మనిషికి చనిపోయిన తర్వాత ఉండదు. అందుకని నువ్వు జిమ్లో ఉన్నప్పుడు కొన్ని తెలుసుకోవాలి. ఉపవాసం అంటే ఏంటంటే, మనం ఒక ఆమె అయితే డైటింగ్ చేయడానికి, నాకు తెలిసిన పాస్ట్ 6 నెలలు డైటింగ్ చేశాడు. ఎన్ని నెలలు? దానికి ఉపవాసం అనేటువంటి జోడీ తగిలించి వారు సొంత లాభాల కొరకు, వారు అనారోగ్య పరిస్థితుల కొరకు ఏదైనా ఇబ్బంది వచ్చి ఒకరోజు డాక్టర్ తినద్దు అనుకో, దాన్ని నీకేం పేరు పెడతారు? దేవుని కోసం ఉపవాసం నువ్వేం చేయాలా? ఆకలి కొన్న వాడిని ఎత్తికి ఆకారము పెట్టాలా. వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వాడికి నువ్వు వస్త్రాన్ని తీసుకుపోయి ఇవ్వాలా. దరిద్రుని ఆ దారిలో కనిపిస్తే వాడిని ఇంటి చేర్చుకొని వాడికి అన్నపానీయములు అందించాలా. దేవుని ప్రేమను వానికి ప్రకటించి, ఇదే కదా నాకు నిజమైన ఉపవాసము. తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవాలని ఉండాలి. అనేక సమస్యల కొరకు, అనేక ఇబ్బందుల కొరకు, మన గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల కొరకు, మన గ్రామంలో చదువుతున్న బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన గ్రామం సర్పంచ్ కొరకు ప్రార్థన చేయాలి, ఎమ్మెల్యే కొరకు ప్రార్థన చేయాలి, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోదీ గారి కొరకు ప్రార్థన చేయాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రార్థన చేయాలి. అంటే ఎవరున్నా ఆ స్థానంలో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి యొక్క సమస్యలు తీరునట్లుగా మనం ప్రార్థన చేయాలి. అది ఉపవాసం. ఏదో తినకుండా వచ్చి దేవుని మందిరంలో వచ్చి ఒక 2 పాటలు పాడుకోనో, లేదా కాసేపు దేవుని మందిరంలో గడుపుకోనో, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కడుపు నిండా తినడం ఉపవాసం కాదు. ఉపవాసం అంటే వైరాగ్యముతో నువ్వు దేవునితో పెనుగులాడాలా. ఏంటి? ఎలా పెనుగులాడాలా? యాకోబు తన తండ్రిని మోసం చేసి, తన అన్నని మోసం చేసి, మరణ భయంతో పారిపోతున్న సమయంలో ఆ అరణ్యంలో ఒక రాత్రి ఒక రాయి తీసుకుని తన తల కింద పెట్టుకొని తన తల వాల్చి నిద్రపోతుండగా అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడు. ఏంటి యొక్క దర్శనం అంటే, ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడి ఉండట ఆయన చూస్తున్నాడంట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ
దిగుచూ ఉండేది, ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. వెంటనే లేచి దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉందని మోకరించి దేవుని పాదాలు పట్టుకున్నారు. ఎవరు? మోసగాడు అన్నాడు. ఎవరు? మోసగాడు. యాకోబు అనేటువంటి మోసగాడు ఏం చేసాడు? దేవుని పాదాలు పట్టుకొని పెన వేసుకున్నాడు. ప్రభు అంటాడు, దేవుని ఆత్మ అంటాడు, యాకోబు నన్ను విడిచిపెట్టని దేవుడు యాకోబునే బతిమలాడుతున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. నన్ను విడిచిపెట్టి తెల్లారిపోతుంది. లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నీవు ఈ సమస్య నుంచి విడిపిస్తే కానీ, నా యొక్క మరణ భయం నుంచి నన్ను విడిపిస్తే కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను. ఆశీర్వాదాలు తండ్రిని మోసం చేశాడు, గొర్రెలు పుంజు కొప్పుకొని వెళ్ళి మోసం చేసి, అన్నను మోసం చేసి ఆస్తి సంపాదించుకున్నాడు. అవి ఆశీర్వాదాలు కాదని అర్థమైపోయింది ఆ దర్శనంలో. ఏంటి నిజమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది? తన మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత వెంటనే దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడంట యాకోబు. పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ఈరోజు పరలోకంలో, రేపు మనం ఉండబోయే పరలోక రాజ్యంలో 12 గోత్రములకు తన కుమారును అధికారులను వారసులుగా దేవుడు ఆశీర్వదించాడు. 12 గోత్రాలకి గుర్తుగా వారికి దేవుడు పరలోక సింహాసనాలను వారికి ఏర్పాటు చేశారు. ఈరోజు 12 గోత్రాలు దేవుని రాజ్యంలో వారు ఉంటూ అలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మోసగాడు ప్రార్థన చేస్తేనే దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే కదా నాకు నాకు ఇష్టమైన ఉపవాసం. అలా నువ్వు చేసినట్లా నీకు వెలుగు ఎక్కువ చుక్కవలే వచ్చును, స్వస్థత శీఘ్రంగా వస్తుందంట. నీకు అనారోగ్యం ఉందా? నువ్వు దీన్ని చేసి దేవుని నియమం చొప్పున ఉపవాసం చేసి, నువ్వు ప్రార్థన చేసి, ఆహారం పెట్టి, వస్త్రాలు ఇచ్చి, అలా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం నువ్వు చేస్తే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శీఘ్రముగా వారికి స్వస్థత వస్తుందంట. డాక్టర్లు చెప్తుంటారు 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము. ఎంతసేపు? 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం. బతుకుతారో సస్తారో తెలియదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా చేసి నన్ను మొరపెడితే శీఘ్రముగా నీకు నేను స్వస్థతను ఇస్తాను. ఆలస్యం చేయడు. 24 గంటల టైం చెప్పడు, 48 గంటల టైం చెప్పడు, లేకపోతే ఒక వారం రోజులు టైం చెప్పడు. శీఘ్రముగా వెంటనే దీన్ని చేసి యథార్థమైన ఉపవాసాలను చేసి దేవుని నువ్వు వేడుకుంటే దేవుడు ఆమెను దాన్ని విడిపిస్తాడు. అందుకని ఆయన అంటాడు, కట్లు ఇప్పాల, బంధింపబడిన వారిని ఇవ్వాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, భారం కలిగి. ఎట్లా ప్రార్థన చేయాలంటే, ఒక సమస్య మన సంఘంలో ప్రకటించినప్పుడు ఆ సమస్య మన అందరిది అన్నట్లుగా భారపరితమైనటువంటి హృదయంతో, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆత్మ దుఃఖంతో ప్రార్థన చేయాలి. ఆత్మ దుఃఖంతో నాకు ఎందుకులేని అలా ఉంటే మనకు నిద్ర వస్తుంది. కార్యం జరగదు. ఏక మనసుకులై ఎక్కడ 2-3 నా నామలు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానంటాడు దేవుడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. మన మధ్యలో ఉన్నటువంటి దేవునికి మన సమస్యలు, మన విన్నపములు, మన సమస్యలు అన్నిటినీ తెలియపరుచుకునేటువంటి మంచి అవకాశం ఈ ఉపవాస దినము. తినకుండా ఎందుకంటే తినుట ప్రమాదం, తినుట రోగానికి కారణం. నువ్వు తిండిపోతూ అయినా నీ గొంతుకి కత్తి పెట్టుకోవాలి. ఎందుకు తినకుండా మనం ఉపవాస ప్రార్థన ఉంటామంటే, చక్కగా ఆ దేవునితో ఆ శరీర బద్ధకాల నుంచి తొలగించబడి, ఆ శరీరం తింటే ఏమైపోతుంది? నీరసం వస్తుంది. నీరసం కాస్త పాపంలోకి తీసుకెళ్తుంది. దేవుని మాట నీ చెవులో పడనివ్వదు. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన నెలకు ఒకసారి మనము ఇలా పెట్టుకుంటున్నాం. ఈరోజు ఆకలితో ముందు కడుపు మండుతా ఉందనుకో, నిద్ర వస్తుందా? నిద్ర రాదు. భారం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, దేవుణ్ణి అడిగే అధికారం వస్తుంది. ఈరోజు అలా ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టకరమైనటువంటి ఉపవాసము ఉండకపోతే మనకేమొస్తుంది తెలుసా? భయంకరమైన శ్రమలు ఎదురవుతాయి. దేవునికి ఇష్టలుగా మనం లేకపోతే ఏమైపోతారో తెలుసా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము
మొదటి వచనములను చూస్తే దేవుడైన యెహోవాయే మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము నుండి 2వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాటను విచారము చేయక ఫరో బలము చేత తమ్మును తమ్ము బలపరుచుకుందుమనుటకు ఐగుప్తునిలో చెరను కోరి చూడండి, దేవుని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? ఫరో అధికారం మీద బలం మీద ఆధారపడ్డారంట. దేవుని విచారం చేయలేదంట. లోబడిన పిల్లలకి శ్రమ. నువ్వు దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? శ్రమ. ఆ లోబడని తత్వం ఏం చేస్తుందంటే పాపము కూర్చుకున్నట్లుగా. ఏంటిది? పాపము కూర్చుకున్నట్లుగా వారు ఉన్నారని దేవుని నా ఆత్మ నియమింపని పనిని వారు ఏం చేస్తారంటే సందు చేసుకుంటారంట. దేవుడికి చెప్పని పనులు, దేవునికి వ్యతిరేకంగా ఈరోజు వారు తమకు నచ్చినట్లుగా తమ మార్గాలను, తమ నడవడికలను, తమ ప్రవర్తనలను దేవోపదేశములను బోధిస్తూ ఆరాధిస్తుంటారంట. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ఈరోజు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఏ సేవకుడైనా అన్నా, ఏ మనుషుడైనా అలా అన్నా అప్పుడు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని తేటపరచబడింది వాక్యం. ఏం చెప్పబడింది? ధర్మశాస్త్రం. ఏం చెప్పబడుతుంది? దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క న్యాయ తీర్పు ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు అంటే మనం చక్కగా తెలుసు. 4 ఆజ్ఞలు దైవ సంబంధమైనవి, 6 ఆజ్ఞలు మానవ సంబంధమైనవి. మానవ సంబంధమైన ఆజ్ఞలు సార్ చూద్దామా? నువ్వు దొంగతనం చేయకూడదు. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో లేవంటే నువ్వేం చేయొచ్చు? దొంగతనం చేయొచ్చనే కదా అర్థం. అది లేదంటే నరహత్య చేయకూడదు. ఏం చెప్తుంది దేవుని ధర్మశాస్త్రం? నరహత్య చేయకూడదు అంటే నువ్వు ఎవరైనా చంపేయచ్చని అర్థం. దాన్ని కొట్టేశారని అంటే నువ్వు దొంగిలకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వారిని దేనిని ఆశించకూడదు. తర్వాత అలా చూసినట్లయితే ప్రియదేవులరా, ఇవన్నీ లేవు కాదు అని అంటే దేవుని న్యాయ విధికి విరోధులైన వారు, పాపం లోబడిన వారు ఈరోజు తమ హృదయాలను భ్రష్టత్వమునకు అప్పచెప్పుకుంటూ తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అందుకనే ఈ యొక్క మంచి అవకాశంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని మీద మనం ఆధారపడి మనం దేవునిని మొరపెడితే నిశ్చయముగా దేవుడు మన మొరవిని ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చి సహాయం చేసి విడిపిస్తాడు. కట్ల నుంచి, శోధన నుంచి, రోగాల నుంచి, సమస్యల నుంచి, అప్పుల నుంచి. నీ బాధ ఏదైనా ఆయన విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క మాటల చేత మనం ధైర్యపరచబడి, నిరీక్షింపబడి, బలపరచబడి, వాక్యానుసారమైనటువంటి జీవితాల్లో మనం ముందుకు కొనసాగవడం. దేవుని ప్రేమ అనేకులకు పంచిపెట్టాలి. ఏంటి పంచిపెట్టడం అంటే పేదలను ఆదరించడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, ఆకలి కొనలకు ఆహారం పెట్టడం, దిక్కులేని వారికి ఆశ్రయం కలిగించడం. ఇది దేవుని యొక్క ప్రేమ. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. అలా మనం చేసి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మన మొర విని అన్నిటిలో నుంచి మనకు విడుదలను దయచేసి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడి ఈ మాటల చేత మనకు ఆయన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.